నీటిపారుదల రంగ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా, మేధావుల సలహాలు పాటించకుండా కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు. ఏదైనా రాష్ట్రం నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాలు, అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా మరియు గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాలకి సాగునీరు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తి చేయగలిగే, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే వాటిని సత్వరమే పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మా గాంధీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్పి ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జేఆర్ చొక్కారావు దేవదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కొమరం భీం, చిన్న కాళేశ్వరం లాంటి, చూరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి లాంటి అనేక ఉన్నాయి. ఈ బడ్జెట్